P4లో భాగంగా పేదలను దత్తత తీసుకుని వారికి తోడ్పాటు అందించేందుకు దాతలు ముందుకు రావాలని మంత్రి ఎన్ఎండి ఫరూక్ పిలుపునిచ్చారు. నంద్యాల మధుమణి నర్సింగ్ హోంలో మధుమణి చారిటబుల్ సొసైటీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈఎన్టీ వ్యాధుల ఉచిత శస్త్రచికిత్స శిబిరాన్ని మంత్రి ఫరూక్ ప్రారంభించారు. 100 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తున్న డాక్టర్ మధుసూదన్ రావు సేవలను ఫరూక్ అభినందించారు. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన P4 తరహాలో C4 అమలు చేసి తక్కువ ఖర్చులో పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తామని మధుసూదన్ రావు వెల్లడించారు. వారి కుటుంబంతో పాటు వారి సన్నిహితులు, ఆప్తులు, మిత్రులు, అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకొని మరి ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు PP4 ప్రైవేట్, పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టిసిపేషన్ అంటే డాక్టర్ గారు ఆ సేవ చేస్తున్నారు. 100 మందిని అడాప్షన్ చేసుకుని ఈరోజు ఈ సేవ చేసినట్టే ఇది చాలా కష్టమైన సేవని. ఇది ఒకటిగా దాదాపుగా 35 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది. వారి తండ్రి తల్లి మాటను దెబ్బదాటకుండా ఈ రోజు వరకు కూడా కొనసాగుతున్న కుమారుడు మధుసూదన్ రావు గారు, వారి కుటుంబము చాలా ధైర్యం ఉండాలి, గట్స్ ఉండాలి, త్యాగం అనేది ఉండాలి. వారి ముఖ్యంగా ఆయన ఆర్థికంగా చూడడం లేదు. సంపాదన అంటే సంపాదించుకోవచ్చు, సంపాదన అనేది పెద్ద సంగతి కాదు. సేవ చేసే దృక్పథం అనేది చాలా పెద్దది, చాలా చిన్న విషయం కాదు. మరి ఎప్పుడు ఎక్కడ నిరాటంకంగా ఎక్కడ కూడా అడ్డంకులు లేకుండా 35 సంవత్సరాల నుంచి ఇది కొనసాగుతుందంటే పేద ప్రజలు ఇక్కడ ఉన్నవారంతా పేదరికం. ఎక్కువగా 190 మంది ప్రపంచంలో అన్నిటికంటే చెడ్డది పేదరికం. దాని గురించి నేను మనాతీతో చెప్పకూడదు. జీవన విధానం దాని గురించి చెప్పాలంటే మన కడపను గుర్తించుకుంటేది అన్ని బాధలు ఉంటాయి వాళ్ళకు. మళ్ళా ఆ బాధల్లో వారికి ఉండే జబ్బుల గురించి తెలుసు, కానీ ఆర్థిక స్తోమత లేక, ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయలేక, కొనసాగించలేక, తెలిసి కూడా కంటిన్యూ చేసుకుంటూ ఎవరైనటువంటి దాతలు డాక్టర్లు ఉంటే వాటితో సంప్రదించి సంవత్సరానికి ఒకసారి వారి తల్లిదండ్రుల ఆత్మశాంతి కోసం ఈ కార్యక్రమం చేసి మనం ఆదుకోవడం అనేది చాలా గొప్ప సంగతి. ఇటువంటి పేదవారికి తెలుగులో చేయమని చెప్పడం లేదు. పేదవాళ్ళు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వారికి చేయాల్సిన బాధ్యత, కర్తవ్య బాధ్యత మనకుంది. చేసేటువంటి కార్యక్రమాన్ని, దాని విశిష్టతను తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా, నిరాఘాటంగా, నిరంతరాయంగా ఒక్క సంవత్సరం కూడా కుంటుపడకుండా చేస్తున్న ఏకైక ఆసుపత్రి అంటే మధుమణి ఆసుపత్రి. ఇక చంద్రబాబు నాయుడు గారు P4 ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేశారు. అంటే అందులో మార్గదర్శులు ఉంటారు, బంగారు కుటుంబాలు ఉంటాయి. సేవ చేసే వాళ్ళని, ముందుకొచ్చిన వాళ్ళని మార్గదర్శులు, ఆ లబ్ధిని పొందే వాళ్ళని బంగారు కుటుంబాలు. దానికి స్ఫూర్తిగానే మేము ఇప్పుడు మధుమణిలో C4 ప్రోగ్రామ్, కార్పొరేట్ కేర్ అట్ కామన్ మ్యాన్ కాస్ట్. మొదటి C కార్పొరేట్, రెండవ C కామన్, మూడవ C సర్వీసెస్ కేర్. అంటే కార్పొరేట్ వైద్యం హైదరాబాద్లో యశోద, అపోలో, కిమ్స్, ఏఐజీ అటువంటి వైద్య సేవలను నంద్యాలనే కాదు, రాయలసీమ, కర్ణాటకలో ఉన్నటువంటి రాయచూరు, హుబ్లీ, బెళ్ళారి, హొస్పేట్ లాంటి జిల్లాల నుంచి కూడా మధుమణి ఆసుపత్రి సేవలు అందిస్తుంది. కాబట్టి దీనికి కూడా మన మంత్రివర్యులు గారి P4 ప్రోగ్రామ్కి లబ్ధిదారులు మధుమణి మార్గదర్శి అయితే ఈ 100 కుటుంబాలు దానికి బంగారు కుటుంబాలుగా మనం తీసుకోవచ్చు. 2 చెవులకు కూడా కలిపితే 13 లక్షలు. అటువంటి ఆపరేషన్ చేసే దక్షిణ ఆంధ్రప్రదేశ్లో మొదటి ఆసుపత్రి 160 చేసినది మధుమణి ఆసుపత్రి. గురువిరెడ్డి ఇవాళ పూర్తి అందులైనటువంటి వాళ్ళు చూపులు ఉన్నారు కదా, గురువిరెడ్డికి కూడా ఇరుక్కుపోవడం, అలాగే శబరి మేడం వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఉండడం వల్ల అర్జెంట్ గా ఢిల్లీకి వెళ్ళడం వల్ల వాళ్ళిద్దరు రాలేకపోయారు. సో మెయిన్ గా అప్పుడే మా నాన్న సేవ చేయాలి అన్న ఉద్దేశంతో పలు రంగాల్లో చేయాలి. ఎందుకంటే ఆయన కళాకారుడు,
మధుమణి చారిటబుల్ సొసైటీ, విద్య, శ్మశాన వాటిక రెన్యువల్, సాంస్కృతిక, తర్వాత క్రీడా రంగం అండ్ మోటివేషనల్ క్లాసెస్ 6 విభాగాలు ఆయన ఇష్టమైనటివి, ఆయనలో నైపుణ్యత్వం ఉన్న 6 విభాగాలను ఎంచుకొని వాటిల్లో సేవ చేయడం